హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఖమ్మం పట్టణంలో మెకానికల్ అందరు కలిసి సాయం చేయడానికి ముందుకొచ్చారు, మన అధ్యక్షుడు కొండలరావుతో సహా. అయితే ఆయన వృత్తిపరంగా ఆయనైతే మెకానిక్, కాకపోతే 2 సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఆయనకు ఎలా సహాయం చేశారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఈరోజు ఖమ్మం పట్టణ టూ వీలర్ మెకానిక్ సోదరుడు బాషా గారికి గత 2 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. దానికి మెకానిక్ మన అందరూ కలిసి కూడా లాల్ సాహెబ్ మెకానిక్ అన్న మన తోటి మెకానిక్ ఇబ్బంది పడుతుందని చెప్పి మన యూనియన్ దృష్టికి తీసుకొస్తే, మన యూనియన్లో సభ్యత్వం లేకపోయినా సరే మన మెకానికల్ అందరూ, ఖమ్మం మెకానికల్ అంటే తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి మనసున్న మెకానిక్ సోదరులు ఎవరంటే మన ఖమ్మం పట్టణ మెకానిక్ సోదరులు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడనే కాదు, ఖమ్మంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడు ఖమ్మంలో ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మన మెకానిక్ సోదరుడు పాషా గారికి మనం ఏ విధంగా సరే సహాయ సహకారాలు అందించాలని చెప్పి 3 టౌన్ ఏరియా అందరూ కలిసి కూడా 13,600 రూపాయలు ఇవ్వడం జరిగింది. నా వంతు నాకున్న సైకిల్ తోటి నేను కూడా 19,000 రూపాయల దాకా కలెక్ట్ చేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు 15,000 రూపాయల సరుకులు ఇవ్వటం, అదేవిధంగా 4,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలా మనం ఒక యూనియన్ ఉంటేనే మనం ఎలాంటి సహాయ సహకారం చేయగలుగుతాం. రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా ఎక్కడ ఏ మెకానిక్ ఆపద వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఆలోచించి వారి కుటుంబాలకి మనం అందరం అండగా ఉండాలని చెప్పి కోరుకున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు సహకరించరు. అలాంటిది మన మెకానికల్ అందరూ కూడా ఈరోజు మంచి మనసుతో ఆలోచించి వారికి ఇలా మనం ఈ సరుకులన్నీ అందించినందుకు ప్రతి ఒక్క మెకానిక్ సోదరులకు కూడా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం తరఫున కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, అది చూస్తూ ఉంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మన వాళ్ళు అయిన వాళ్ళు కూడా సహాయం చేయడానికి రావట్లేదు, కానీ ఒక మెకానిక్ అనే ప్రేమతోని, ఆప్యాయతోని, నమ్మకంతోని వాళ్ళు వెళ్ళి సహాయం చేశారు. కొండలరావు అన్నకు మరియు ఖమ్మం జిల్లా 2 వీలర్ మెకానిక్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సంఘాలు ఉంటే మనకు నిజంగా ధైర్యంగా ఉంటుంది. మీరు కనుక మెకానిక్ అయితే మెకానిక్లలో సభ్యత తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి. వాళ్ళు చేస్తున్న వర్క్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.